జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా అతని పట్ల తప్పుడు విమర్శలు చేసినా సహించేది లేదని బొబ్బిలి జనసేన నాయకులు మీడియా సమావేశం ద్వారా హెచ్చరించారు. ఏలూరు మీటింగ్లో వాలంటీర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ యొక్క దిష్టిబొమ్మను కాల్చడం, చెప్పులతో కొట్టడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని, కొన్ని ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని, అదంతా అధికార పార్టీ నాయకులు వెనుక నుండి చేయిస్తున్న కార్యక్రమాలని విమర్శించారు. 16,000 మంది మహిళల ఆచూకీ ఇప్పటికీ ట్రేస్ అవుట్ కాలేదని, దాని మీద దృష్టి పెట్టకుండా వాలంటీర్లను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్లు చేస్తున్న కొన్ని ఆకృత్యాలను సంబంధించి పేపర్లో వచ్చినటువంటి కొన్ని వార్తలను ఈ సందర్భంగా ప్రెస్ ముందు చూపించారు. పవన్ కళ్యాణ్కు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి కార్యక్రమాలు ఆపకపోతే భవిష్యత్తులో అధికార పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రతిక్రముఖంగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హారతి ఇచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఏమంటే పవన్ కళ్యాణ్ అంటుంది ఇలాంటి వాలంటీర్ గురించి, స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటీర్ గురించి కాదు, కానీ మిమ్మల్ని బేస్ చేసుకొని వైసీపీ ఆడుకున్న నాటకంలో మీరు బలిపసులు కాకండి ఉద్దేశమే పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఏమంటే మీరు ధర్నాలు రాష్ట్రంలో చేయవలసింది ఇలాంటి వాలంటీర్ మీద. మీ ఇలాంటి వాలంటీర్ ఉండబట్టే మాకు చెడ్డ పేరు వస్తుంది అని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఈ కేసు గురించి ఎక్కడెక్కడ ఏ వాలంటీర్ ఎలాంటి అఘాయిత్యం చేశారు, ఎలాంటి అక్రమ రవాణా చేస్తున్నారు, ఎర్రచందనం రవాణా చేసేవాడు ఒకడు, గంజాయి సరఫరా చేసేవాడు ఒకడు, సారా సరఫరా చేసేవాడు ఒకడు, దొంగ నోట్లు పంచేవాడు ఒకడు, చీటీ పాటలు అని చెప్పి డబ్బులన్నీ కలెక్ట్ చేసి పరారైపోయినాడు ఒకడు, మహిళల్ని అపహరణ చేసేవాడు ఒకడు, 9 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారం చేసేవాడు ఒకడు. ఇలాంటి దురాఘాతాలు చేస్తుంటే అలాంటి వాలంటీర్ల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అలాగే ఏ ఇంట్లో వర్గమైనలు ఉన్నారు, ఏ ఇంట్లో వితంతువులు ఉన్నారని చెప్పి గుర్తించి వాళ్ళ మీద అపహరణకి, అత్యాచారాలకి పాల్పడుతున్నారు ఎక్కడికక్కడ. వాటి మీద డీజీపీ ఎందుకు దృష్టి పెట్టట్లేదు? అలాగే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, వాలంటీర్ నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. వాటి గురించి వాలంటీర్లు ధర్నా చేయకుండా ఎవరో నాయకులు ప్రొవోక్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టడం, దిష్టి బొమ్మలు కాల్చడం, ఇటువంటి చెత్త పనులన్నీ చేస్తున్నారు. ఈసారి కనుక మీరు అలా చేసినట్టయితే మేము కూడా ఈ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మని కాల్చేసి మేము కూడా చెప్పులతో పడవలసిన పరిస్థితి వస్తుంది. అది ముఖ్యంగా గమనించుకొని మీరు అదుపులో పెట్టుకోవచ్చు. వాలంటీర్ అత్యాచారం ఇవన్నీ పేపర్లో వచ్చినాయి కదా. అంగన్వాడీ కార్యకర్తపై గ్రామ వాలంటీర్ దాడి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి కలెక్టరేట్ దగ్గర నిన్న కొన్ని వేల మంది, అంతమంది మహిళలు రోడ్డు ఎక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అది కూడా డైవర్ట్ చేయాలనే ఒకే ఒక ఆలోచనతో వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ వాలంటీర్లు అనే ఈ మాటని వక్రీకరించి ఇదంతా చేస్తున్నారు. అలాగే పెన్షన్ల నగదులో దొంగ నోట్లు. ఈ దొంగ నోట్లు వాలంటీర్కి ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వమే కదా డబ్బులు ఇస్తుంది. మరి దొంగ నోట్లు ఎక్కడ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే దొంగ నోట్లు చాలామని ప్రభుత్వమే దగ్గర చేస్తుంది. స్వయంగా ఎమ్మెల్యేలు ఆ ప్రజాప్రతినిధులు చేపిస్తున్నారని చెప్పి నిదర్శనం ఇది. మేము పదే చెప్తున్నాం. గంజాయి, ఎర్రచందనం, దొంగ నోట్లు, సారా ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థని అలాగే ఈ వైసీపీ నాయకులు దగ్గరుండి చేపిస్తున్నారు. ఇది మేము పదే చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ ఆధారాలు. ఇవన్నీ ఇదిగోండి, బాలికల అపహరణ, గ్రామ వాలంటీర్లపై కేసు స్వయంగా హైకోర్టు చెప్తుంది కదా. స్వయంగా హైకోర్టు చెప్తుంది. హైకోర్టు చెప్తున్నప్పుడు హైకోర్టు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దాన్ని ప్రజలందరికీ గుర్తు చేశారు. అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఆయన ఏ తప్పు ఎత్తి చూపించినా రాష్ట్రం మొత్తం తెలుస్తుంది. రాష్ట్రం మొత్తం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు, చీపులు తిరిగేసి కొడతారని చెప్పి భయంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని దెబ్బతీయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కుట్ర పడుతున్నాడు. మీరు ఎన్ని కుట్రలు పడినా మేము ఒకటే అడుగుతున్నాం. పాముల పుష్పశ్రీ గారు మీ వాలంటీర్ వ్యవస్థ చక్కగా జరిగితే కురుపాం నియోజకవర్గంలో మీరు గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అనే పేరుతో వెళ్తే ఆ గ్రామస్తులందరూ కూడా మిమ్మల్ని ఎందుకు తన్ను పడుతున్నారని చెప్పి మీరు సమాధానం చెప్పాలి. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో మాట్లాడిన మాటల్ని ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ముఠా అంతా కలిసి వక్రీకరించి ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపితే
ఆరోపణని వాలంటీర్లని వ్యతిరేకించినట్టుగా, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించినట్టుగా చిత్రీకరించి వాలంటీర్లు కొంతమందిని ఉసుగొలిపి పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మలు తగలేయాలని, పవన్ కళ్యాణ్ గారు చెప్పులతో కొట్టాలని పిలుపునిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు, స్వయంగా ఎమ్మెల్యేలు. మేము మీ అందరికీ ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్క వాలంటీరు 50 ఇళ్ళని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఆ క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి తాలూకు ఇన్ఫర్మేషన్, ఆ ఇంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఏసీ ఉందా, ఇలా ప్రతిదీ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ వరకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అథెంటికేటెడ్గా, కాన్ఫిడెన్షియల్గా ప్రభుత్వం దగ్గర ఉంది అని చెప్పి మీరు ఏమైనా కాన్ఫిడెంట్గా చెప్పగలరా? ఆ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. ఇదివరకు పెళ్ళిళ్ళు అయితే ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్తే ఆ పెళ్లి కూతురు గురించో పెళ్లి కొడుకు గురించో ఎంక్వైరీ చేయాలంటే ఆ ఊరు సంబంధించి చుట్టాలకో లేకపోతే పెళ్లిళ్ళ పేరాయికో అడిగేవాళ్ళు. ఈరోజు వాలంటీర్ని అడుగుతున్నారు. అది నిజమా కాదా? చాలామంది ఇది నిజంగా జరుగుతున్నది క్షేత్రస్థాయిలో. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూడండి. మీ ఆడపిల్ల మంచిదా చెడ్డదా, తిరుగుతుందా, లేకపోతే బాగా చదువుకుంటుందా, మంచి పిల్లడా కాదని చెప్పి తెలుసుకోవడానికి కూడా వాలంటీర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఎంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాలంటీర్ దగ్గర అనాథరైజ్డ్గా. వాళ్ళెవరూ కూడా ఆథరైజ్డ్ ఎంప్లాయీస్ కాదు, చట్టబద్ధమైన ఉద్యోగులు కాదు. దానికి చట్టబద్ధత లేదు వాలంటీర్ వ్యవస్థకి. ఇది ఒక ప్రైవేట్ ఆర్మీ. ఇందాక మా రామచంద్రపురం మండలం అధ్యక్షుడు మహేష్ చెప్పినట్టుగా ఒక ప్రైవేట్ ఆర్మీ. అంటే పాకిస్తాన్ ప్రధాని ముషరఫ్ తయారు చేసుకున్న ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా ఇతను ఏర్పాటు చేసుకున్నాడు. కాకపోతే ఆ ప్రైవేట్ ఆర్మీలో కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు. అదంతా చూసి ఓర్వలేక వాళ్ళందరినీ కూడా ఈ వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం మిమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ తిడుతున్నాడని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేపించి వాళ్ళందరినీ ఉసుగొల్పే ప్రయత్నం చేశారు. కాకపోతే విఫలమయ్యారు. నిన్న ఎమ్మెల్యే స్వయంగా వాలంటీర్లతో మాట్లాడి మీరు రోడ్ల మీదకి రండి, పవన్ కళ్యాణ్ తిట్టండి, చెప్పులతో కొట్టండి అని పిలుపునిస్తే వాలంటీర్లు ఎవరు బయటికి రాలేదు.